నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి వారిని అడిగి మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క స్థితిగతులు అలాగే వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్లకు 10వ ఇంట గురు సంచారం చేస్తూ ఉన్నాడు. 10వ ఇంట గురు సంచార కారణం చేత వాళ్లకు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి, కానీ అది రికమెండేషన్తో కానీ డబ్బుతో ముడిపడి ఉంటాయి. అలాగే వీళ్ళు జీవితంలో ఈ క్రోధినామ సంవత్సర కాలం అంతా కూడా ఉద్యోగాన్వేషణలో ఉంటూ ఉంటారు, డబ్బు సంపాదించేటటువంటి వేటలో ఉంటూ ఉంటారు. వీళ్ళ కుటుంబంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే లైక్ కుటుంబంలో ఈ ఇబ్బందులు మీన్స్ ఫైనాన్షియల్స్ ఇబ్బందులు ఒకటి, అనారోగ్య సమస్యలు ఒకటి, కోర్టు కేసులు కానివ్వండి, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. 10వ స్థానంలో గురు సంచార కారణం చేత వీళ్ళు జీవితంలో వృత్తి యందు, వ్యాపారమునందు, విద్య యందు కొన్ని రకాలైనటువంటి అవాంతరాలు కానీ లేదు అంటే ఇబ్బందులు కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు కోపము, ఆవేశము తొందరగా వస్తూ ఉంటుంది. అంటే షార్ట్ టెంపర్ అంటూ ఉంటారు కదా, ఆ రకమైనటువంటి విధానంతో కూడుకొని ఉన్నటువంటి వారు ఈ యొక్క సింహరాశి జాతకులు. వీళ్ళు ఎప్పుడూ కూడా 10 మంది వెంట ఉండాలి, 10 మంది మనతో తిరగాలి అంటే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారంటారు కదా, ఆ రకమైనటువంటి ధోరణిలో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు. వీళ్ళు ఒకరి సపోర్ట్ లేకపోతే ఏ పనిని కూడా చేయలేనటువంటి స్థితిలో ఈ సింహరాశి వారు ఉంటూ ఉంటారు. వీళ్ళకు ధైర్య సాహసాలు ఎక్కువనే, కానీ వీళ్ళకంటూ ఒక తోడు అనేటటువంటిది ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. తోడు మీన్స్ సపోర్టింగ్ కోరుకునేటటువంటి వ్యక్తులలో సింహరాశి వారు ముందు వరుసలో ఉంటారు. అలాగే వీళ్ళకు ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే రాజకీయాలలో ఉండాలి అని చెప్పేసి, ఒక పదవిని అనుభవించాలి, ఒక స్టేటస్ని అనుభవించాలి అనేటటువంటి ఆశలు వీళ్ళకు విపరీతంగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు సినిమా రంగం వైపు కానివ్వండి, చలనచిత్ర రంగం వైపు కానివ్వండి, నాటక రంగం వైపు కానివ్వండి ఎక్కువగా ఆసక్తి అనేటటువంటిది సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఎప్పుడూ కూడా డబ్బు అనేటటువంటిది విపరీతంగా అవసరమవుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఈ రోజున స్టార్ట్ అయ్యింది అంటే ఈ రోజు వీళ్ళకు డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటూ ఉంటుంది. కనుక సింహరాశి వారికి ఎప్పుడూ కూడా డబ్బులు ఫ్లక్చువేషన్ అంటే రొటేషన్ అవుతూనే ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్లకు అప్పులు అనేటటువంటి విపరీతంగా ఉంటాయి. సంఘంలో గౌరవం ఉంటుంది, అలాగే వెనక అప్పులు కూడా అదే రకంగా ఉంటాయి. వీళ్ళు డిగ్నిటీని మెయింటైన్ చేసేటటువంటి వారిలో క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. అంటే డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకంటూ ఒక హోదా, ఒక గౌరవము, సంఘంలో వీళ్ళకంటూ ఒక టాకింగ్ పవర్ అనేటటువంటిది సింహరాశి వారి యొక్క జాతకంలో ఉంటూ ఉంటుంది. అంటే సింహము అంటేనే అది ఒక అడవికి రాజు అని ఎలాగైతే అంటామో, పుట్టినటువంటి జాతకంలో సింహరాశి వారు ఎప్పుడు కూడా రాజులాగానే ఉంటూ ఉంటారు. అంటే వెనక ఎన్ని బొక్కలున్నాయో తెలియదు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, వెనక ఎంతమంది తిట్టుకుంటున్నారో తెలియదు, కానీ ముందరికి వెళితే మాత్రము ఒక రాజులాగా ఒక టాపు, ఒక దర్పము, ఒక టీవీ అనేటటువంటి ఆ రకమైనటువంటి ధోరణిలో ఈ సింహరాశి వారు ఉంటూ ఉంటారు. సింహరాశి వారికి 10వ ఇంట గురువు కాబట్టి ఖర్చులు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఈ సంవత్సరము కొన్ని విలువైనటువంటి వస్తువులను అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు సుదూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఈ క్రోధినామ సంవత్సరంలో అనేక రకములైనటువంటి ఆటంకాలు, అంటే ఏదైనా పని చేద్దాము అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు డబ్బు సంపాదించే విషయంలో ఎంత దూరమైనా వెళ్తారు, కానీ అక్కడ వీళ్ళకు నిరాశ నిస్పృహలే చేరువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు తల్లిదండ్రుల వైపు విపరీతమైన ప్రేమ ఉంటుంది, కానీ సరిగ్గా చూసుకోలేనటువంటి విధానాలు సింహరాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి. అంటే వీళ్ళకు ఎలా ఉంటుంది అంటే ఊహాలోకంలో బ్రతుకుతూ ఉంటారు. నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అని అనుకుంటారు, కానీ ఆ రకమైన ఆచరణ మాత్రం చేయకుండా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు
ఎక్కువగా కుటుంబం వైపు మక్కువ ఎక్కువగా ఉండదు వీళ్ళకి. అంటే కుటుంబం వైపు, అరే నాకు కుటుంబం ఉంది, నా భార్య పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి రావాలి, లేదు అంటే నేను కుటుంబంలో టైం ఎక్కువగా కేటాయించాలి అనే ఆలోచనలు సింహరాశి వారికి ఎక్కువగా ఉండవు. ఎప్పుడూ కూడా ప్రజలు, లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్, లేదు అంటే పార్టీలు, లేదు అంటే పెళ్ళిళ్ళు, లేదు అంటే ఒక ఫంక్షన్స్, అంటే ఇలాంటి వాటిలోనే ఎక్కువగా తిరిగేటటువంటి వాళ్ళలో సింహరాశి వారు నంబర్ 1 స్థానంలో ఉంటారు. అలాగే వీళ్లకు రాబోయేటటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని అవాంతరాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని మాటలు పడవలసినటువంటి అవకాశాలు కూడా వీళ్ళకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఉంటూ ఉంటాయి. కోపానికి, ఆవేశానికి ఎక్కువగా వీళ్ళు కారకులైన కారణం చేత ప్రజలందరూ కూడా వీళ్ళని దూషిస్తూ ఉంటారు, నీలాపనిందలు వేస్తూ ఉంటారు, వాళ్ళ అనేక రకములైనటువంటి మాటలు అంటూ ఉంటారు. తద్వారా వీళ్ళు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే బంధువులతోనూ మిత్రులతోనూ చాలా సాన్నిహితంగా ఉండాలి, లేదు అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ, వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవడము అనేటటువంటి ఆలోచన కానీ వీళ్ళ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. బంధుత్వాన్ని దూరం చేస్తుంది, గొడవలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి. ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి కుటుంబం కూడా చీలికలయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. కనుక కాస్త నెమ్మదిగా, స్థిమితంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వీళ్లకు ప్రధానంగా దేవత ఆరాధన చేసుకోవడము, గుడులకు అంటే గుడికి వెళ్ళడం కానివ్వండి, లేదు అంటే ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి ప్రదేశాలలో వీళ్ళు కాలం గడపడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి మానసిక పరిస్థితులకు దూరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో ఇల్లులు లేదా ఆస్తులు అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో కానీ, బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వారు కొద్దిగా డబ్బు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. బికాజ్ ఆ డబ్బు ఇలా నష్టపోతారు, ఎవరికైనా నమ్మి ఇవ్వడం కానీ, అయ్యో లేదు మనవాడే కదా ఇవాళ కాకపోతే రేపు ఇస్తాడని చెప్పేసి మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం కదా, అలాంటి విషయాలు వీళ్ళు మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనుకుంటారు, కానీ ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి అంటే భార్యతో కానీ, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ, పిల్లలతో కానీ గొడవలు ఏర్పడము, ఆ గొడవలు కాస్త వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి విషయాలు ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి జరుగుతూ ఉంటాయి. కనుక సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఈ సింహరాశి వారు వివాహానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవచ్చా గురుగారు? వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు తప్పకుండా చేసుకోవచ్చు. ఎవరైతే వివాహం చేసుకోవాలి అని ఆశతో ఉన్నారో తప్పకుండా వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు చేసేటటువంటి యోగము ఈ క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ జాతకంలో ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెళ్లిళ్ళు లాంటివి కానివ్వండి, ఎంగేజ్మెంట్ లాంటివి కానీ వాళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటి సంఘటనలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చమ్మా. మరి ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలి? సింహరాశి వారు ఏదైనా మంచి ఫలితం రావాలి, లేదా వాళ్ళ జీవితంలో ఇలాంటి ఇబ్బందులు కానీ, సంఘటనలు కానీ వాటన్నింటిని కూడా అధిగమించాలి, వాటన్ని తప్పించుకోవాలి అని అనుకుంటే గనక ఈ సింహరాశి వారికి ఒక సరైనటువంటి రెమెడీ ఏంటంటే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం. ఎందుకంటే సింహరాశి అంటేనే సింహంతో కూడుకున్నటువంటి ముద్రతో కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యంగిర అమ్మవారి యొక్క రూపము సింహ రూపము అని మనకు సనాతన ధర్మం తెలియజేసింది. కనుక ఈ సింహరాశి వారు తప్పకుండా తమ జీవిత కాలంలో ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించిన తంత్రయాగం చేసుకోవాలి. దాని పేరు ప్రత్యంగిర తంత్ర మహాయాగం అని చెప్పేసి పేరు. ఆ ప్రత్యంగిర తంత్ర మహాయాగాన్ని గనక వాళ్ళు ఆచరణ చేసుకుంటే జీవితంలో రాబోయే విపత్తులు కానీ, గండాలు కానీ, ఆపదలు కానీ తప్పించుకునేటటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రత్యంగిర హోమం వల్ల వాళ్ళ జీవితంలో కలిగే అద్భుతాలు ఏమిటి అంటే గనక డబ్బుకి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పులు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి, వాళ్ళ జీవితంలో ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈ ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం చేసుకోవడం వల్ల అవి కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయాలలో ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారి యొక్క జాతకులు తప్పకుండా వాళ్ళు ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం చేసుకుంటే నరదృష్టి, అలాగే బ్లాక్ నెగిటివ్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారి హోమం ద్వారా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఒక అదృష్ట యోగాన్ని వీళ్ళు పొందినట్టుగా భావన చేసుకుంటే తప్పకుండా ఈ యాగం వల్ల వాళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుందమ్మా. సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రేనమః.